నిజంగా న్యాయం గెలిచిన రోజా లేక రాజకీయ ప్రతీకారానికి ముగింపు సంకేతమా? లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవితలకు కోర్టు ఇచ్చిన విముక్తి దేశ రాజకీయాల్లో దేనికి సంకేతం? వేల పేజీల ఛార్జ్ షీటుకు సాక్ష్యాలే లేవన్న కోర్టు వ్యాఖ్యలు దర్యాప్తు సంస్థల విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయా? సిట్టింగ్ సీఎంను జైలుకు పంపించిన కేసే ఇప్పుడు కూలిపోవటం, ఇది న్యాయ వ్యవస్థ గెలుపా లేక రాజకీయ వ్యవస్థ ఓటమా? దేశ రాజకీయాల్లో భారీ ప్రభావం చూపే ఈ తీర్పు వెనుక అసలు కథ ఏంటి? ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు తెలంగాణ జాగృతి సమితి అధ్యక్షురాలు కవితకు భారీ ఊరట లభించింది. ఎక్సైజ్ పాలసీలో ఎటువంటి కుట్ర లేదా నేరపూరిత ఉద్దేశం లేదని రౌస్ రెవెన్యూ కోర్టు తీర్పు స్పష్టం చేసింది. అవినీతి జరగలేదంటూ కేజ్రీవాల్ తో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలను, కవితను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. దీంతో దేశ రాజధానిలో మద్యం అమ్మకాలకు కొత్త విధానాన్ని రూపొందించడంలో అవినీతి జరిగిందనే ఆరోపణల కేసులో ఆప్ కు పెద్ద ఉపశమనం లభించినట్టే. సత్యం చివరికి గెలుస్తుందని ఎప్పుడు చెప్తూనే ఉన్నాం. సత్యం మా వైపే ఉంది. సిట్టింగ్ ముఖ్యమంత్రిని ఇంటి నుంచి బయటకు లాగి జైలులో పడేశారు, మాపై బురద జల్లారు అని కేజ్రీవాల్ సెంట్రల్ ఢిల్లీలోని కోర్టు వెలుపల విలేకరులతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. లిక్కర్ పాలసీ అవినీతి కేసులో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవిత సహా 20 మంది నిందితులందరికీ కోర్టు విముక్తి కల్పించింది. అలాగే సిబిఐ దర్యాప్తులో తీవ్ర లోపాలున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. వేలాది పేజీల ఛార్జ్ షీట్ లో అనేక అంశాలు సాక్ష్యాలు లేదా సాక్షుల వాంగ్మూలాలతో మద్దతు పొందలేదని పేర్కొంది. ఛార్జ్ షీట్ లో తప్పుదారి పట్టించే వ్యాఖ్యానాలు ఉన్నాయని కూడా న్యాయమూర్తి గమనించారు. మనీష్ సిసోడియాపై ప్రాథమికంగా కేసు నిలబడేంత ఆధారాలు సిబిఐ సమర్పించలేకపోయిందని కోర్టు తెలిపింది. కేజ్రీవాల్ ను కూడా సరైన ఆధారాలు లేకుండానే కేసులు ఇరికించారని పేర్కొంది. ప్రధాన నిందితుడిగా పేర్కొన్న కుల్దీప్ సింగ్ పై కూడా ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేవని, అయినప్పటికీ ఆయనను మొదటి నిందితుడిగా చేర్చడం ఆశ్చర్యకరమని కోర్టు వ్యాఖ్యానించింది. కేజ్రీవాల్ విషయంలో రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపై సరైన ఆధారాలు లేకుండా ఆరోపణలు మోపడం చట్టపరమైన ప్రమాణాలకు విరుద్ధమని కోర్టు పేర్కొంది. మౌలిక ఆధారాలు లేకుండా కుట్రలో ఆయన పాత్రను నిర్ధారించడం సాధ్యం కాదని తీర్పులో స్పష్టం చేసింది. దర్యాప్తు అధికారిపై శాఖపరమైన విచారణ జరపాలని కూడా కోర్టు ఆదేశించింది. ఈ కేసులో మనీష్ సిసోడియా తరపున సీనియర్ అడ్వకేట్ రెబెక్కా ఎం జాన్, అడ్వకేట్ వివేక్ జైన్ హాజరయ్యారు. కేజ్రీవాల్ తరపున సీనియర్ అడ్వకేట్ ఎన్ హరిహరన్, అడ్వకేట్ ముదిత్ జైన్ వాదనలు వినిపించారు. 2021-22కి సంబంధించి ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై అరవింద్ కేజ్రీవాల్ పై కేసు నమోదైంది. 2021లో ఢిల్లీ ప్రభుత్వం ఆదాయం పెంచడం, మద్యం వ్యాపారాన్ని సంస్కరించడం లక్ష్యంగా రూపొందించిన ఎక్సైజ్ పాలసీపై అక్రమాల ఆరోపణలు రావడంతో లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సిబిఐ దర్యాప్తుకు ఆదేశించారు. ఈ పాలసీ ద్వారా ప్రైవేట్ సంస్థలకు అనుచిత లాభాలు కల్పించబడ్డాయని, ప్రజాధనానికి నష్టం కలిగిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ ఆరోపించాయి. మనీష్ సిసోడియాను సిబిఐ 2023 ఫిబ్రవరి 26న అరెస్ట్ చేయగా మార్చి 9న ఈడీ కూడా అరెస్ట్ చేసింది. 2021-22 ఎక్సైజ్ పాలసీ విషయంలో సరైన అనుమతి లేకుండా నిర్ణయాలు తీసుకొని లైసెన్సీలకు అనుచిత లాభాలు కల్పించారని ఎఫ్ఐఆర్లో ఆరోపించారు. 6 నెలల పాటు తిహార్ జైలులో శిక్ష అనుభవించిన తర్వాత 2024 సెప్టెంబర్లో కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. అనంతరం సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి పాల్కావడంతో బీజేపీ ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంది. లిక్కర్ పాలసీ కేసులో కోర్టు తీర్పుతో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవితలకు భారీ ఊరట లభించిన ఈ కేసు దేశ రాజకీయాల్లో మిగిల్చిన ముద్ర మాత్రం చిన్నది కాదు. దర్యాప్తు సంస్థల పాత్రపై కోర్టు చేసిన వ్యాఖ్యలు వ్యవస్థల విశ్వసనీయతపై పెద్ద చర్చకు దారితీయగా రాజకీయ ప్రతీకారమా లేక న్యాయ ప్రక్రియలో లోపాలా అన్న ప్రశ్నలు మళ్లీ ముందుకొస్తున్నాయి. ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రి జైలుకు వెళ్లిన కేసు ఇలా ముగియడం భవిష్యత్తులో రాజకీయాలు,
దర్యాప్తు సంస్థలు న్యాయ వ్యవస్థ మధ్య సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ఈ తీర్పు కేవలం ముగింపు కాదు, దేశ రాజకీయ చరిత్రలో మరో కీలక మలుపుగా నిలిచే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.